శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ రెబల్ సువ్వార రమ్య బరిలో నిలిచిన విషయం తెలిసిందే. పార్టీలో ఎంతో సీనియర్ అయిన సువ్వారు సన్యాసిరావు బీజేపీ టికెట్ ఆశించారు. కానీ కమలం పార్టీ పెద్దలు మరొకరికి అవకాశం ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన సన్యాసిరావు తన కుటుంబ సభ్యురాలు రమ్యను బరిలోకి దించారు. ఆయన ఎందుకు అలా చేశారో మా ప్రతినిధికి వివరించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు సువ్వార రమ్య. అయితే తన రాజకీయ నేపథ్యానికి ప్రధాన కారణం తన మామ, ముఖ్యంగా సువ్వారి సన్యాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన్ని బీజేపీ సన్యాసరావుగా జిల్లాలో పేరుగాంచారు. సుదీర్ఘకాలం 3 దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందించారు. అయితే ఆయన టికెట్ యాస్పిరెంట్గా ఉన్నారు. టికెట్ రాకపోవడంతో తన కుటుంబ సభ్యుల్ని ఈరోజు రంగంలోకి దించారు. ముఖ్యంగా బీజేపీ ఇవ్వలేదని కోపమా ఏంటి సార్? ఏంటి కారణం? నేను 1993లో నేను భారతీయ జనతా పార్టీలో చేరానండి. సామాన్య కార్యకర్తగా చేరిన తర్వాతను అనేకమైనటువంటి పదవుల రంగిచే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా ఏ ఒక్కరు కూడా నన్ను మా ఇంటి పేరుని కానీ మమ్మల్ని కానీ తలవరు బీజేపీ సన్యాసరావు అనేటటువంటిది మాత్రమే నామకరణం నాకుంది. అయితే 2019లో నేను టికెట్ ఆశించేటప్పుడు కూడాను కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం చేశారంటే తన జాతి అనేటటువంటి జాతి నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయం ఆలోచించి తన జాతి వారికి ఇచ్చారు. సరే, పార్టీ ఒకసారి తప్పు చేయొచ్చు, వ్యక్తి ఒకసారి తప్పు చేయొచ్చు అన్నటువంటిది నేను ఆలోచన చేశాను. మళ్ళీ ఈ రోజున కూడా 2024లో కూడా పురంధరేశ్వరి గారు తన జాతి అనేటటువంటి నియంత్రణతో తనకి కట్టబెట్టడం అన్నటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి విషయం అండి. ఈ కాన్స్టిట్యున్సీలో 85 నుంచి 90% బీసీలు ఉన్నటువంటిది కమ్మ, కలింగ, కాపు, కంసాలి, కమ్మరి, ఎస్సీ, ఎస్టీ, కుమ్మరి, కమ్మరి ప్రతి ఒక్కరు కూడా 90% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని ఈ రోజున తగలబెట్టారు. అసలు ఈ కాన్స్టిట్యున్సీ తగలబెట్టారు. ఉమ్మడి కూటమిలో ఈ సీట్ ఇస్తే గెలవచ్చు అనే ఒక ఆలోచన ఉంది. మీ పార్టీ కూడా ఒక బలమైనటువంటి వ్యక్తికి ఇచ్చింది అంటున్నారు కదా. బలమైనటువంటి వ్యక్తికి ఇవ్వడం అన్నటువంటిది ఇది అసాధారణమైనటువంటి మాటలండి ఇవి. మనం ఈ కాన్స్టిట్యున్సీలో 85 నుంచి 90% ఉన్నటువంటి బీసీలకి ఇవ్వడం కరెక్ట్ అంటారా, లేదంటే ఒక బలమైనటువంటి కార్యకర్తకి ఇచ్చారని చెప్పడం కరెక్ట్ అంటారా? నేను 30 సంవత్సరాల నుంచి నెక్కచ్చిగా నిబద్ధతతో నీతిబద్ధంతో నేను చేసినటువంటి రాజకీయాన్ని ఈ రోజులు ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా అది నేను చేసినటువంటి సేవ. ఈ రోజున ఈ ఒక్క విషయానికి వచ్చి ఏదో డబ్బు అనేటటువంటిది బలమైనటువంటిది అంటే ఎవరికంటే బలము, ఎవరికంటే డబ్బు, ఎవరికంటే శక్తివంతులు, ఏ విధాన్ని చూసి మీరు అసలు ఈ కాన్స్టిట్యున్సీలో ఈ టికెట్ కట్టబెట్టారు. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటిది అని చెప్పి భారతీయ జనతా పార్టీని నేను ఎప్పటికీ మాత్రం పార్టీని తప్పబట్టను. వ్యక్తిత్వాన్ని 100% కూడా ద్రోహి చేసి ఈ కాన్స్టిట్యున్సీని నాశనం చేశారని చెప్పి నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ కోరలో ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? మీకు ఎలాంటి మద్దతు అనుభవం? మేము ఇప్పుడు ప్రచారంలోకి వెళ్ళేటప్పుడు గ్రామాల్లో కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి ఈ రోజున మా వెనుకొస్తుంది. మేము ప్రజల మనుషులు, మేము డబ్బుల వ్యక్తులం కాదు, ఇంకొక వ్యక్తులం కాదు. కాబట్టి ఈ రోజున ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి గ్రామాల్లో వెళ్ళేటప్పుడు మాకు ఎదురుగా వచ్చి మాకు హారతలు పడుతున్నారు. ఇటువంటి నేపథ్యం మాకు ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి ఎవరికో కట్టబెట్టడం అన్నటువంటిది దారుణమని చెప్పి నేను చాలా నిక్కచ్చిగా దీన్ని ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఇండిపెండెంట్ బరిలో దిగడానికి కూడా ప్రధాన కారణం అదే చెప్తున్నారు. ఆయన ఏదైతే బీజేపీలో దశాబ్దాల పాటు సేవ చేశానో తనకు అన్యాయం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు కూడా అన్యాయం జరగడంతో పాటు ముఖ్యంగా బీసీలు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. 80 నుంచి 90% బీసీలు ఉన్నటువంటి ఇచ్చర్లలో ఒక ఓసీ అభ్యర్థి కనీసం సామాజిక న్యాయం చేయలేదు అనే ఒక ఆవేదనతో మేము పోటీలో ఉన్నాము. మా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ప్రజలు కూడా మాకు అంతే రీతిలో సహకరిస్తున్నారని అయితే ఇక్కడ బీజేపీ రెబల్ నేతలు చెబుతున్నారు. తమ ఇండిపెండెంట్ అభ్యర్థి సువ్వార రమ్యకు ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో బిఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం. Vote for Whistle.